సెక్స్ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఇంపార్టెంట్? ఏ ఏజ్ నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి? మాస్టర్బేషన్ అనేది హౌ ఫ్రీక్వెంట్ ఈజ్ ఓకే, హౌ ఫ్రీక్వెంట్ ఈజ్ నాట్ ఓకే? హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ కావేరి శెట్టి. సెక్స్ అంటే ఒక ఎంబారస్మెంట్ కాదు, అది కూడా హెల్త్లో ఒక టాపికే. సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అన్ అవేర్నెస్. ఇంకోటి, చాలామంది ఎన్నో ప్రాబ్లమ్స్ పెట్టుకొని లోపల సఫర్ అవుతూ ఉంటారు. గూగుల్, చాట్‌జీపీటీ, జెమినై ఎన్నో మన డౌట్స్ క్లియర్ చేసినా కూడా స్టిల్ అవన్నీ డౌట్స్ లానే మిగిలిపోతాయి. సో ఇవన్నీ మనం ప్రాపర్గా అడ్రస్ చేస్తేనే ఫర్దర్ లైఫ్ స్టైల్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇవన్నిటి గురించి జడ్జ్మెంట్ లేకుండా డౌట్స్ క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో డాక్టర్ శివ అనూప్ గారు, సైకియాట్రిస్ట్ అండ్ ఆల్సో సెక్సాలజిస్ట్. హాయ్ డాక్టర్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో జనరల్గా చూసుకుంటే మన ఇండియన్ సొసైటీలో సెక్స్ అనే వర్డే ఒక పెద్ద అఫెన్స్లా చూస్తారు. సో సెక్స్ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఇంపార్టెంట్? ఏ ఏజ్ నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి? సో మెయిన్గా స్కూల్ చిల్డ్రన్లో ఇప్పుడు సిబిఎస్ఈ కరికులం కానీ, ఎస్ఎస్సి కానీ, ఐసిఎస్సి కానీ డిఫరెంట్ కరికులమ్స్లో చూసుకున్నా కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అంటే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ గురించి టాపిక్స్ ఉంటాయి. కానీ ఆ టాపిక్స్ వచ్చేసరికి టీచర్స్ ఆ టాపిక్స్ని స్కిప్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ స్కిప్ చేయడం వల్ల అసలు వాళ్ళకి అవగాహన అనేది ఉండదు. అండ్ ఆల్సో సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ, స్కిప్ చేయడం కొన్ని జరిగితే మేల్స్కి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఫీమేల్స్కి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎస్. సో ఆ టైంలో స్టూడెంట్స్కి తెలియకుండా వాళ్ళు జోక్స్ వేసుకోవడము, టీచర్స్ మీద జోక్స్ వేయడము, అలా టీచర్స్ కూడా భయపడుతున్నారు ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయాలన్న. సో మేల్స్కి సెపరేట్గా చెప్పడం, ఫీమేల్స్కి సెపరేట్గా చెప్పడం. అండ్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ గురించి ఎవరికి అవగాహన ఉండదు, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ గురించి అవగాహన ఉండదు. సో అలా చాలామంది కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటున్నారు. పిల్లలు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో అంటే సెక్షువల్ ఎక్స్ప్లోరేషన్ అనేది, ఆ డిజైర్స్ కానీ లేకపోతే ఆ కోరికలు అవన్నీ థాట్స్ అవన్నీ పుట్టడం వల్ల వాళ్ళకి ఆ టైంలో ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఓకే. సో ఆ కన్ఫ్యూజన్లో పడడం వల్ల వాళ్ళు ఇంకెక్కువగా కొన్ని సెక్షువల్ డిజైర్స్ని సప్రెస్ చేయడం వల్ల వాళ్ళ కొన్ని క్రిమినల్ మైండ్ సెట్ అనేది కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే కొన్ని క్రైమ్స్ కూడా జరుగుతుంటాయి, లైక్ రేప్స్ కానివ్వండి, సెక్షువల్ అబ్యూజ్. సో ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద అవేర్నెస్ అనేది లేదు. సో వాళ్ళు పెద్ద అయినా కూడా మనం రీసెంట్గా ఒక కేసు కూడా చూసాం అనమాట. మహారాష్ట్రలో ఒక అబ్బాయి వాళ్ళ చెల్లి అంటే మెన్స్ట్రల్ సైకిల్స్ చూసి తను ఏదో ఇల్లీగల్ ఆర్ ఇల్లిసిట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినందుకు అనుమానంతో చంపేశాడు అనమాట. సో ఇంత సివియర్గా అయిందనమాట, ఎందుకంటే ఆ అబ్బాయికి అవగాహన లేదు. అదొక నార్మల్ రిప్రొడక్షన్ సిస్టమ్, ఫిజియాలజికల్ సిస్టమ్ అనేది ఆ అబ్బాయికి తెలియలేదు. సో అలా తెలియక తన సిస్టర్ ఏదో అట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిందని చంపేయడం జరిగింది. అది కుటుంబం మొత్తాన్ని చాలా అంటే డీప్ ట్రబుల్లో పెట్టేసింది. ఇప్పుడు చెప్తుంటే ట్రామాటిక్గా అనిపిస్తుంది. సో ఆ అమ్మాయి లైఫ్ పోయింది, ఆ అబ్బాయి లైఫ్ కూడా పోయింది. సో దీనికి కారణం ఎవరు వీళ్ళు అని పాయింట్అవుట్ చేయలేదు. సిస్టమ్ అలా ఉండేసరికి వాళ్ళకి ఈ అవేర్నెస్ అనేది లేకపోయింది అనమాట. ఓకే. సో ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే చాలామంది, నేను ఒక ఆర్టికల్ చదివాను, ఆర్టికల్ ఇన్ ద సెన్స్ సర్వే, దాని రిజల్ట్స్లో చాలామంది సెక్స్ ఎడ్యుకేషన్ అంటే వేర్ ఆర్ యూ గెటింగ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అంటే దే ఆర్ టెల్లింగ్ అట్లా ఏమి అంటే ఇంకో సెకండ్ థాట్ లేకుండా ఫ్రమ్ పోర్నోగ్రఫీ. ఇస్ దట్ ట్రూ? Yes. There are statistics which are saying that 12-year-old kid is watching porn more than a 19-year-old kid. That's so shame actually. Yes. It is it is same in both males and females. So females are also equally addicted to porn. ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం. Yes, right. సో మనం చూసినట్లయితే ఈ స్టాటిస్టిక్స్ ఒకటే కాదు, రియల్ లైఫ్ సినారియోస్లో ఎవరికి అంత ఓపెన్ అప్ అవ్వట్లేదు. సెక్స్ అనే టర్మ్ వినగానే తల తిప్పేసుకోవడము, పేరెంట్స్ అంటే టీవీలో ఏదన్నా సీన్ వచ్చినా కూడా వాళ్ళు స్కిప్ చేసేయడము, ఇట్లాంటివి చూస్తున్నాం. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే వాళ్ళకి ఇష్టం లేదు పిల్లలకి నేర్పడం.
సో అలా నేర్పించకపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఇది ఒక సీక్రెట్, దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలనే ఒక ఎంతూజియాజంతో ఎక్కువగా చూస్తుంటారు ఈ పార్నోగ్రఫీ అనేది. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తారు, అది డోపమైన్ కిక్ ఇస్తుంది అనమాట. సో అలా డోపమైన్ కిక్ వల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇట్ ఈస్ సిమిలర్ లైక్ ఆల్కహాల్ అండ్ సిగరెట్ స్మోకింగ్. సో అంత తీవ్రంగా అవుతుంది అనమాట. అండ్ 12-year-old కిడ్ బ్రెయిన్ అనేది చాలా అట్రాక్షన్కి గురవుతుంది. సో వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని, అది పదే పదే ఎక్కువగా పార్నోగ్రఫీ చూడాలని మాస్టర్బేషన్కి లోన్ అవుతుంటారు. ఆ చిన్న వయసులోనే వాళ్ళకి మాస్టర్బేషన్ అడిక్షన్ అనేది వస్తుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ పోర్నోగ్రఫీ వల్ల ఫ్యూచర్లో వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ. సో వాళ్ళు ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్స్లో పెట్టుకుంటారు. సో పార్నోగ్రఫీలో అలా ఉంది, వాళ్ళు ఎక్కువసేపు లెంతీ పార్నోగ్రఫీ చూడగానే రియల్ లైఫ్లో కూడా అప్లై చేసుకుంటారు. అలానే కావాలి, అండ్ ఆ అడ్వర్టైజ్మెంట్స్ చూడడం వల్ల పెనిస్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి అని ఒక అంటే ఫాల్స్ హోప్స్లో ఉంటారనమాట. రియాలిటీ చూసుకుంటే అసలు అట్లాంటివి ఉండవు, పెనిస్ సైజ్ ఇంక్రీజ్ చేయడము. కానీ వాళ్ళందరూ అడుగుతుంటారు, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా కొంతమంది అడుగుతుంటారు, సార్ ఇట్లా ఏమన్నా మెథడ్స్ ఉన్నాయా పెనిస్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి? నేను అలా చూసాను ఒక అడ్వర్టైజ్మెంట్, అది నిజంగా పాసిబులేనా అని చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు. సో రియాలిటీ ప్రకారం చూసుకుంటే అట్లాంటివి ఉండవు. సో అదంతా ఎందుకంటారు? సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ కోల్పోయి అంటారా? ఎస్, కాన్ఫిడెన్స్ కోల్పోతుంటారు అండ్ రిలేట్ చేసుకుంటారు, అలానే పర్ఫామ్ చేయాలి. కానీ రియల్ లైఫ్లోకి వచ్చేసరికి ఆ పర్ఫార్మెన్స్ అనేది ఉండకపోవడం వల్ల వాళ్ళు డిసప్పాయింట్మెంట్కి గురవుతుంటారు. అట్లాంటి టైమ్స్లో వాళ్ళకి ఎరెక్షన్ సరిగా రాకపోవడం మేల్స్లో, ఫీమేల్స్లో కూడా వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. లెందీ పెనిస్ సైజ్ ఉండడం వల్ల ఎక్కువ ఆర్గాజం వస్తుందని ఆ అపోహలో ఉంటారు. సో ఇక్కడ ప్రాపర్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లేదు ఇక్కడ కూడా. సో ఈ అవేర్నెస్ అనేది రైట్ వేలో జరగట్లేదు. పాన్ అనేది కంప్లీట్గా దెబ్బతీస్తుంది. అదొక డిఫరెంట్ యాంగిల్లో వెళ్ళిపోయింది. ఎస్, యూత్ మొత్తం దానికే అలవాటు పడిపోయి నిజం లైఫ్లో వాళ్ళు అంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఎక్కువగా ఈ కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్, ఎందుకంటే డైరెక్ట్గా కోరిలేట్ చేసుకుంటున్నారు. నేను ఎక్కువగా మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల నాకేమన్నా ఇబ్బందులు అవుతాయా, ఆ ఫియర్తో వాళ్ళు ఫ్యూచర్లో పెళ్ళైనాక ఒక 28 years 30 years వచ్చినాక వాళ్ళు అసలు దేంట్లోనూ రాణించలేకపోతున్నారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతుంది మెయిన్గా. సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోవడం వల్ల రియల్ లైఫ్లో కూడా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఏదైనా జాబ్లో ఇంటర్వ్యూస్ ఇవ్వాలన్నా వాళ్ళకి ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంది. ప్రాపర్గా కమ్యూనికేట్ కూడా చేయలేకపోవచ్చు. ఎస్, నేను అసలు సరిగ్గా రాణిస్తానా, నాకు వస్తుందా ఇంటర్వ్యూలో, రిజల్ట్ ప్రాపర్గా వస్తుందా అనే ఒక డిక్రీస్డ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా వరకు చూస్తుంటాం. ఓకే, సో ఇప్పుడు యాజ్ దిస్ ఇస్ అంటే లైక్ ఇప్పుడు ఫార్మల్గా అయినా ఏదైనా ఇవ్వనివ్వండి, మాస్టర్బేషన్ అనేది హౌ ఫ్రీక్వెంట్ ఈజ్ ఓకే, హౌ ఫ్రీక్వెంట్ ఈజ్ నాట్ ఓకే? యా, సో నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎందుకంటే మెయిన్గా వాళ్ళకి ఫస్ట్ వచ్చే ప్రాబ్లంతో వస్తుంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి డాక్టర్, ఒకసారి చెప్పగలుగుతారా? మేల్స్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇదేంటంటే ప్రాపర్ బ్లడ్ ఫ్లో అనేది పెనిస్లోకి వెళ్ళకపోవడం వల్ల సైజ్ అనేది పెరగదు అనమాట. లైక్ నార్మల్ సైజ్ నుంచి ఎరెక్టెడ్ పొజిషన్లోకి రాదనమాట. సో అలా ఎరెక్టెడ్ పొజిషన్లోకి రాకపోవడం వల్ల ఎక్కువసేపు స్టిఫ్నెస్ అనేది ఉండదు పెనిస్ సైజ్, ఎందుకంటే బ్లడ్ ఫ్లో సరిగా లేదు. అది ఎందుకు ఉండదంటే కొన్ని కారణాల వల్ల ఉంటుంది. యాంగ్జైటీ మెయిన్. సో ఈ టైంకి కరెక్ట్గా ఎరెక్షన్స్ వస్తాయా లేదా అనే ఒక యాంగ్షియస్ సిచ్యువేషన్లో పడిపోతుంటారు. అలా కాన్ఫిడెన్స్ తగ్గిపోయి వాళ్ళు ఇంకేమన్నా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ గురించి లేకపోతే ఓవర్ థింకింగ్ ఉన్నా కూడా ఆ టైంకి వాళ్ళకి ఎరెక్షన్స్ అనేవి సరిగా ఉండవు అనమాట. దాన్నే మేల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఓకే, సో ఒక ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే దే షుడ్ లెస్ స్ట్రెస్గా ఉండాలి, యాంగ్జైటీ తగ్గించుకోవాలి, and they should know what they're doing. Yes, awareness of their self is very important. Thank you, doctor.